హాయ్ ఫ్రెండ్స్, నేనైతే శారీస్ పెడుతూ ఉంటాను కదా, పోచంపల్లి శారీస్ అని. ఇప్పుడైతే ఇదైతే రంగులు అద్దడం, ఇదైతే వార్పు కలర్స్ వచ్చేసి కొందరు 2, 3, 4, 5 ఇష్టం, ఎన్ని కలర్స్ అన్నా అద్దుకోవచ్చు. ఒక్కొక్క శారీ ఒక్కొక్క కలర్ రావాలంటే ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడైతే మా ఆయన 3 కలర్లు అద్దుతుండు. చిక్కటి రంగులో అలా నలుస్తూ ఉండాలి, అట్లయితేనే వాటికి రంగు అంటుకుంటుంది. అవైతే అంచెలు, కింద అంచెలు అని చెప్తాను కదా, అవైతే అంచెలు నలుస్తుండు. మిగతావేమో అవి కొంగులు బ్లౌజు నేవీ బ్లూ కలర్ వస్తుంది. చూడండి, అగో ఇదైతే మళ్ళీ కొద్దిగానే వాటర్ పోసి పొయ్యి మీద ఉడకబెట్టాలి. పొయ్యి మీద ఉడకబెడితేనే కొద్దిగా కలర్ అనేది మంచిగా వస్తుంది. పొయ్యి మీద ఆ నీళ్ళు మసిలేదాకా ఉండి, నీళ్ళు మసులుతూ ఉండగా ఇప్పుడైతే వార్పు పెడుతూ ఉంటాడు. చూడండి, నాకైతే ఎక్స్ప్లెయిన్ చేయొస్తుందో చేస్తలేదో తెలీదు, నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. చూడండి, ఇక్కడైతే అందులో ఉడకబెడతారు ఒక 10 నిమిషాలు. ఏ కలర్ అయినా 10 నిమిషాలు అందులో ఉడకబెడతారు. వార్పు అంచెలు 2 అలానే పెట్టిండు. చూడండి, శారీసే పెడతా కానీ మేము డైరెక్ట్గా మేమే రెడీ చేస్తామా లేదా అని మీకు డౌట్ వస్తుంది కదా, అందుకనే ఈ వార్పులు అద్దుతుంటే నేనైతే పెడుతున్నా. చూడండి, ఈ శారీకి వచ్చేసి ఇంకా వేరే కలర్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు చూసిన కలర్స్లో మీకు శారీ ఏదైనా కావాలి అంటే ఆ కలర్ కామెంట్ చేయండి. ఆ శారీ అద్దడానికి, ఆ కలర్ అద్దడానికి ప్రయత్నం చేస్తాం. చూడండి, ఇలా 10 నిమిషాలు అందులోనే అక్కడనే ఉండి ఉడకబెడుతూ ఉండాలి. మళ్ళీ కవర్లో వేరే వైట్ది ఉంది, దానికి మాత్రం కొంచెం కూడా అంటకుండా అద్దుతూ ఉండాలి. చూడండి, చేనేత వల్ల ఇబ్బందులు చూడండి ఎలా ఉంటాయో. శారీ తయారైనాక ఎంత బాగుందో అంటారు కానీ శారీ వెనుకున్న కష్టాలు ఎవరికీ తెలియదు. చూడండి, అలా ఒక 10 నిమిషాలు అలా ఉడకబెడుతూ ఉండగా కలర్ అయితే చాలా బాగా వస్తుంది. చేతులకైతే కలర్ అయితే ఉట్టిగా సబ్బుతోటి కడుక్కుంటే పోదండి. బ్లీచింగ్ అండ్ సోడా 2 చేతిలో అలా ఇలా నలుస్తూ ఉంటే అప్పుడైతే పోతుంది, లేకపోతే చేతులకైతే పోదు, అలానే ఉంటుంది. చూడండి, ఇప్పుడైతే జాడిస్తుండు. ఉడకబెట్టినాక 3 టైమ్స్ జాడియాలి. ఇప్పుడైతే అది చూశారు కదా, అవైతే కొంగులు బ్లౌజు అటు సైడ్ వేసినాయి. ఇవైతే 2 విడి భాగాలుగా వేసి మళ్ళీ చుట్టుకోవాలి రబ్బర్లతోటి. ఈ వార్పులో అయితే 8 శారీస్ ఉంటాయి. ఆ శారీస్ 4 శారీస్ ఏమో ఒక కలర్, 4 శారీస్ ఒక కలరు వస్తాయి. చూడండి, ఇప్పుడైతే నెక్స్ట్ ఇంకో కలర్ అద్దుతాడు. ఇట్లా చుట్టుకొని కాసేపు నానబెడతారు. 1 అవర్ అన్నా హాఫ్ అన్ అవర్ అన్నా నానబెట్టిన తర్వాత మళ్ళీ ఇంకో కలర్ అద్దుతారు. చూడండి, ఇప్పుడు అద్దుకున్న రంగు అయితే ఆ కవర్లో క్లోజ్ చేస్తాడు. చూడండి, ఇప్పుడు అందులో అయితే అలా పెట్టి ఇంకో రబ్బర్ చుట్టి ఇప్పుడు అదే రంగు దానికి అంటకుండా దాన్ని క్లోజ్ చేస్తాడు. ఇంతసేపు వైట్ ఉన్నదాన్ని క్లోజ్ చేసిండు, ఇప్పుడు దాన్ని క్లోజ్ చేస్తాడు. ఆ లోపు అయితే నేనైతే రబ్బర్ లిప్తున్నా. ఇంతసేపు అయితే వీడియో తీసిన, నా పని నాకే ఉంటుంది. చూడండి, ఈ చిటికి మాత్రం ఇప్పుడు వార్పు అద్దుతుంది చూడు, దాని మీద ఈ చిటికి వేస్తారు. ఈ శారీ కావాలంటే మీకు వీడియో పెట్టమని కామెంట్ చేయండి. ఇదైతే రెడ్ కలర్ శారీ వస్తుంది, నేవీ బ్లూ అంచెల్. చూడండి, స్టార్టింగ్ ఏమో వైట్ మాల్ను ఇలా కలర్స్ చేస్తామన్నీ. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, చూడండి ఫస్ట్ ఎలా ఉంటుందో. నెక్స్ట్ అయితే ఇంకో కలరు, ఈ కలర్ వచ్చేసి ఏ కలర్ అనుకుంటారో చూడండి. చూసారా, ఫస్ట్
వార్పు పెట్టే ముందుకు ఏ కలర్ అవపడ్డది, వార్పు పెట్టిన తర్వాత ఏ కలర్ అవపడుతుందో చూడండి. చూసారా కలర్? ఫస్ట్ ఏమో బ్లాక్గా కొట్టింది, ఇప్పుడేమో అందులో పెట్టి నలుస్తుంటే గోల్డ్ కలర్ లాగా కొడుతుంది కదా, చూడండి. అలా నలుస్తారు. మళ్ళీ వీటికి వాటర్ మళ్ళీ పొయ్యి మీద పెట్టి మసులుతుండగా మళ్ళీ అది ఇందులో ఉడకబెట్టాలి. మళ్ళీ 10 నిమిషాలు అలా ఉడకబెడుతూ ఉండాలి. ఇట్లా అయితే వార్పు అనేది నెలకు, నెల 15, 30 డేస్, 45 డేస్ ఇష్టం. కొంతమంది ఏమో 30 డేస్లోనే వేస్తారు, కొంతమంది ఏమో 45 డేస్, కొందరేమో 60 డేస్ అలా నేస్తూ ఉంటారు. ఇదైతే నెల రోజులు అట్లా వస్తుంది, 30 డేస్. తర్వాత మళ్ళీ ఈ వార్పు పని ఉంటుంది. డైలీ అయితే చిటికీలే ఉంటాయి. నేను ఎప్పుతున్నాయో కదా లబ్బర్లు, అది చిటికీ అంటారు. ఇదైతే వార్పు. చూసారా? నెక్స్ట్ రెడ్ కలర్ అద్దుతుండు కదా, అది కూడా రంగు నలిసేసి మళ్ళీ ఉడకబెడుతుండు. చూడండి. ఇప్పుడు చూశారుగా 2 కవర్లల్లో, ఇంకోటి నేవీ బ్లూ కలర్ క్లోజ్ చేసేసిండు, ఇంకోటి గోల్డ్ కలర్ క్లోజ్ చేసేసిండు. 2 కవర్లు అవే. ఇదైతే రెడ్, ఇది కూడా జాడేయాలి. ప్రతి కలర్ 3 టైమ్స్ జాడిస్తూనే ఉండాలి. వాటర్ అయితే ఎక్కువ పడితే. ఆలోపు నేనైతే ముళ్ళు అయితే తీసిన, అంతసేపు నేను ముళ్ళే తీసిన. ముళ్ళు తీసినాక చిటికి ఇలా ఉంది, మొత్తం తీసినాక ఇలా ఉంది. చూసారా? రంగులు అద్దేటప్పుడు అలా ఉంటుంది, రంగులు అద్దిన తర్వాత ఇలా ఉంది. బాగుందా బాగాలేదా కామెంట్ చేయండి. ఓకేనా? మా పని నచ్చుతుందా? ఓకేనా? బాయ్.